లగచర్ల భూసేకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. లగచర్ల భూసేకరణను ఆపాలి అంటూ అక్కడ రైతులు హైకోర్టుకు వెళ్లారు, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లగచర్ల హకీంపేట, నిజానికి ఇక్కడ ఫార్మా పార్క్ కోసం పోలేపల్లి, లగచర్ల, హకీంపేటలో మొత్తం 1300 ఎకరాలు సేకరించాలి అని ప్రభుత్వం అనుకుంది. అందులో కొంత అసైన్ భూమి ఉంది, కొంత పట్టా భూమి కూడా ఉంది. లగచర్లలో సుమారు 521 ఎకరాలు పట్టా భూమి ఉంది. హకీంపేటలో 155 ఎకరాలు పట్టా భూమి ఉంది. అసైన్ భూమిని పట్టా భూమిని కలిపి మొత్తం 1300 ఎకరాలు సేకరించాలని అనుకుంది. గత ఏడాది చివరిలో జరిగిన భూసేకరణ సమయంలో అక్కడ పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి, దాడులు కూడా జరిగాయి, కేసులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో లగచర్ల రైతులందరూ కూడా న్యాయస్థానం తలుపులు తట్టారు, న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ పార్కును ఏర్పాటును విరమించుకుంది. ఫార్మా విలేజ్ను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ ఒక పెద్ద పారిశ్రామిక పార్కును మాత్రం అక్కడ ఏర్పాటు చేయాలని అనుకుంది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కును తీసుకుని రావాలనుకుంది. ఫార్మా విలేజ్ స్థానంలో ఒక పెద్ద మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని అనుకుంది. కానీ రైతులు మాత్రం భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పారు, న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును వెల్లడించింది. భూసేకరణ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. భూసేకరణ ఆపాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులపై లగచర్ల గ్రామస్తులు దాడి చేశారు. భూసేకరణ ఆపాలి అంటూ హైకోర్టులో గ్రామస్తులు కేసులు వేశారు. లగచర్ల రైతులతో బీఆర్ఎస్ ఈ కేసులను వేయించింది. ఇప్పుడు భూసేకరణను ఆపాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.